నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, M&M, JSW స్టీల్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక UPL, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, ఐషర్ మోటార్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు. హలో సార్. హలో అండి. నమస్తే సార్. సార్, ఈ రోజు కూడా మరి నష్టాలు ప్రారంభమయ్యే మార్కెట్స్. లాస్ట్ వీక్ నిఫ్టీ 2% డౌన్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 5 to 6% డౌన్ అయింది. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అంటారు? గ్లోబల్ ఆర్ లోకల్ అంటారా? మెయిన్ గా లోకల్ రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు అండి. లోకల్ కండిషన్స్ లో మనం చూస్తే సెబీ నుంచి వచ్చిన అలర్ట్ ఏదైతే ఉందో స్ట్రెస్ టెస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద చేయమనడంతో లాస్ట్ వీక్ లో పర్టికులర్ గా 14th మార్చ్ దాకా స్ట్రెస్ టెస్ట్ జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్స్ రావడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ లో అంటే బేసిక్ గా ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కనుక రిడెంప్షన్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అలాగే ఒకసారి టెస్టింగ్ చేశారనమాట. అంటే సెల్లింగ్ చేస్తే ఏమవుతుంది అన్నట్లుగా. సో ఆ టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ మేనేజ్ చేస్తూ ఉంటాయో వాటిలో లార్జ్ కార్పస్ ఉంటుందో వాటికి ఎక్కువ డేస్ పట్టే అవకాశం ఉంది అవన్నీ సెల్ చేయాలంటే. అలాగే తక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 కోట్ల రూపాయలు మాత్రమే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నట్లయితే 3 రోజులు పడుతుంది. అదే ఒక 20,000 crores ఉన్నట్లయితే ఒక 25 days పడుతుంది అనే రిపోర్ట్స్ మనం చూసాము. సో మొత్తం మీద ఇలాంటి టెస్ట్ చేయడం వల్ల మార్కెట్స్ కొంత కరెక్ట్ అయినాయి. కరెక్ట్ అయిన తర్వాత ఈ రోజు ప్రథమార్థంలో కొంత బలహీనంగా ట్రేడ్ అయినప్పటికీ తర్వాత మళ్ళీ కొంత బలం పుంజుకొని మళ్ళీ స్టాక్స్ అన్ని పెరగడం చూస్తున్నాము. అలాగే ఇండెక్స్ కూడా సపోర్ట్స్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్ లోస్ లో. పర్టికులర్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అంటే ఇంకా ఎక్కువ డిప్ తీసుకున్నప్పటికీ షార్ప్ గా రికవర్ అయింది. మొత్తం మీద ఇప్పుడు 46,707 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆఫ్టర్ 6-7 కంటిన్యూస్ ఫాల్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కోలుకోవటం మనం చూస్తున్నాము. నిఫ్టీలో అయితే లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి వీక్ గా ఉన్నప్పటికీ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది మొత్తం మీద. సో ఓవరాల్ గా 21,900 అనేది ఒక సపోర్ట్ గా మనం భావించవచ్చు. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి అప్వర్డ్ జర్నీ ట్రావెల్ చేసే క్రమంలో మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేస్తాయేమో బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే లోపల అనిపిస్తుంది. సో మొత్తం మీద మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్ళే దిశగా ఉన్నాయి. రైట్, కాలర్ తీసుకుందాం సార్. కిషన్ గారు సార్ నమస్కారం సార్. ఐపోలో యూనిపాడ్స్ అనేది ఒకటి ఐపీఓలో 100 అలాట్ అయినాయి, ఇంకోటి 200 సాయి సిల్క్స్ కళామందిర్ అని 200 ఐపీఓలు అలాట్ అయినాయి. 2 లాస్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? సాయి సిల్క్ ముందు ఇంకో కంపెనీ పేరు ఏమన్నారంటే యూనిపాడ్స్ ఆటో యాన్సిలరీ. యూనిపాష్ ఆటో యాన్సిలరీస్. యూనిపాడ్స్, ఓకే. యూనిపాడ్స్ ఇండియా ఇవ్వండి. 2 స్టాక్స్ మీకు లాస్ లో ఉన్నాయని చెప్తాను. కళామందిర్ సాయి సిల్క్స్ కళామందిర్ 177 లో ఉందండి. సో టెక్నికల్ గా చాలా వీక్ గా ఉంది స్టాక్. మీకు ఐపీఓ ప్రైస్ నుంచి కూడా కింద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతము. ఆల్మోస్ట్ మీకు లాస్ట్ 3 months నుంచి సెల్ మోడ్ లో ఉంది. మీరైతే అంటే ఈ స్టాక్ పెద్దగా రాణించడం లేదు. మీరు టెక్స్టైల్ స్టాక్స్ చూస్తే కూడా అలాగే ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ పెద్ద గ్రూప్స్ నుంచి ఉన్నాయి కూడా, బిర్లా గ్రూప్స్, వాటిలో కూడా ఇలాంటి వాతావరణం ఉంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన టైం అండి. టెక్స్టైల్ గ్రూప్స్ లో అంత రిటర్న్స్ కనిపించడం లేదు. సెకండ్, మీరు అడిగిన స్టాక్ కొంత యూనిపార్ట్స్ అనేది కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. సో యూనిపార్ట్స్ లో కొంత మీరు వెయిట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఈ స్టాక్ లో మీరు చూస్తే మీకు డివిడెండ్స్ వాళ్ళు కంటిన్యూస్ ఇస్తున్నారు, అట్లాగే ఎర్నింగ్స్ కూడా కొంచెం పర్వాలేదు, బెటర్ గానే ఉన్నాయి. ఈ కన్సల్టేషన్ ఫేజ్ అయిన తర్వాత స్టాక్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. వాటి యూనిపార్ట్స్ లో మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోండి. కళామందిర్ గురించి కొంచెం మీరు రివ్యూ చేసుకోండి. రైట్, ఇంకో కాల్ రండి. ప్రవీణ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం TH 280 లో కొన్నాను, అది ఉంచుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఇంకోటి విష్ణు ప్రకాష్ 150 లో కొన్నాను, అదే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? సో డిడ్ యు గెట్ హిమ్? కంపెనీ నేమ్ ఏంటండి? యా, TH పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్, విష్ణు ప్రకాష్ కంగులేం. ఇంకోటేమో విష్ణు ప్రకాష్. రెండు లాంగ్ టర్మ్ కి తీసుకున్నారట. ఓకే. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 year అండి? 2 years సార్. 2 years. ఓకే. ఓకే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్స్ చూసినప్పుడు ఇప్పుడు 34 రూపీస్ 25 పైసా ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ యావరేజెస్, లాంగ్ టర్మ్ ట్రెండ్ లో అంటే ఇప్పుడు కొంచెము సీరియస్ ఫాల్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 67 నుంచి 35 దాకా రావడం మనం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి స్టాక్ లో మీరు హోల్డ్ చేయొచ్చు. అంటే కంటిన్యూస్ గా డివిడెండ్స్ అలాంటివి ఇస్తున్నారు. అట్లాగే ఎర్నింగ్స్ అంటే యావరేజ్ గా ఉన్నాయి. అంటే ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ స్టాక్ లో కనిపించడం లేదు. మీకు ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇంకా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి. సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎగ్జిట్ అవ్వండి. అంటే అట్లీస్ట్ కొంత రివర్సల్స్ లో ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్ లో మూవ్ అవ్వండి. తర్వాత విష్ణు ప్రకాష్ గురించి చూసినట్లయితే ఈ స్టాక్ రీసెంట్ గా బాటమ్ అవుట్ అయ్యి కొంత రివర్సల్స్ చూపిస్తుంది. 166 లో ఈ స్టాక్ ఉంది ప్రస్తుతం. హోల్డ్ చేయమని చెప్తాను స్టాక్. రైట్. ఇంకో కాలర్ అండి. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ మరి ఈ కరెక్షన్ ని ఒక ఆపర్చునిటీగా చూసుకోవచ్చు అంటారా? అంటే ఆపర్చునిటీ అంటే ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 month లో తీసుకున్నట్లయితే దాదాపుగా మార్కెట్ 20 lakhs crores అండి, 20 లక్షల కోట్ల రూపాయల మొత్తము మనకి అంటే డిప్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ అది లాస్ అయ్యారు. కంబైన్డ్ వెల్త్ గా మనం చెప్పుకోవచ్చు. అదే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ లో దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది ఇన్వెస్టర్స్. సో మొత్తం మీద చూసినప్పుడు అంటే మార్కెట్ లో కొంత ఆల్ టైమ్ హైకి మనం దగ్గరలోనే ఉన్నాం. కేవలం 1% డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా, 1 or 2% డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా చిన్న డిప్స్ కూడా భారీ లాస్లు నమోదు చేస్తున్నాయండి స్టాక్స్ లో. కాబట్టి ఇన్వెస్టర్స్ బై చేయాలా లేదా అనేది కొంచెము పేషెంట్ గా అది సెలెక్టివ్ గా బై చేయడం బెటర్ అండి. ప్రతి స్టాక్స్ లో మనము లాస్ట్ 3-4 months లో మనం చూసినప్పుడు ప్రతి స్టాక్ పెరిగేది. ఆల్మోస్ట్ అంటే క్వాలిటీతో సంబంధం లేకుండా కూడా స్టాక్స్ పెరిగిపోతూ ఉండేవి. రాబోయే మంత్స్ లో అలాంటిది ఉండకపోవచ్చు అండి బహుశా. ఎందుకంటే సెబీ అలర్ట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ని మేబీ వాళ్ళు కూడా కాషియస్ గా సెలెక్టివ్ గా మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి స్టాక్ ని కొనే అవకాశం ఉండదు కాబట్టి ఆ స్టాక్స్ కోలుకోవడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. అట్లాగే మళ్ళీ ప్రతి స్టాక్స్ లో ఎంటర్ కాకుండా క్వాలిటీగా ఉండే స్టాక్స్ లో కొనమని చెప్తాను. రైట్. ఇంకో కాలర్ అండి. సతీష్ గారు ఉన్నారు లైన్ లో. సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి. సార్ నా దగ్గర ఐఓటీ ఉన్నాయి, ఇండియన్ కార్పొరేషన్ బట్టి టాటా టెక్నాలజీ ఉన్నాయి. ఈ 15% లాస్ లో ఉన్నాము. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవాలి లేక ఎగ్జిట్ కావాలి? ఐఓసి అండ్ టాటా టెక్నాలజీ 15% లాస్ లో ఉన్నాము. 50% లాస్ లో ఉన్నా. 15% 15% లాస్ లో ఉన్న టాటా టెక్నాలజీస్. ఓకే అండి. 1049 లో ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా ఐపీఓ వచ్చిన తర్వాత ఈ స్టాక్ బాగా రాణించడం జరిగింది. స్టిల్ మనకి ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువలోనే ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి టాటా గ్రూప్ ని మనం బిలీవ్ చేయొచ్చు. ఈ స్టాక్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. సో పెద్ద ఆందోళన చెందాల్సిన పర్లేదండి. తర్వాత ఐఓసి కనుక చూసినట్లయితే 161 రూపీస్ 0.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా పెట్రోల్ మీద 2 రూపీస్ వాటి మీద తగ్గించడంతో ఈ స్టాక్స్ అన్ని కూడా డిప్ అయినాయి. మనకి హిందుస్థాన్ పెట్రోల్ కానీ, బీపీసీఎల్, ఐఓసి ఇవన్నీ ఆ కోలోకి వస్తాయి. సో వాల్యూ ఉందండి ఈ స్టాక్స్ లో. ఈ 3 నేను చెప్పిన స్టాక్స్ లో ఐఓసి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లో చాలా వాల్యూ ఉంది. పిఈ రేషియోస్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇంకా హై బుల్ మార్కెట్ లో కూడా 4 PE 5 PE లో దొరికే స్టాక్స్ ఇవే ఉన్నాయి. కాబట్టి డివిడెండ్స్ కూడా బాగానే ఇస్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి. శివశంకర్. శివశంకర్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో, అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి శివశంకర్ గారు. నేను అదాని గ్యాస్ తీసుకున్నాను సార్, అది కొంచెం కరెక్షన్ వచ్చింది. ఓకే అండి. అదాని నేను 970 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు అది 950 లో ట్రేడ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఎట్లా వస్తారు? అదాని గ్యాస్. సో అదాని గ్రూప్ లో మీకు అబ్జర్వ్ చేస్తే 1 or 2 స్టాక్స్ పెరగలేదు. వాటిలో అదాని గ్యాస్ ఒకటి. అంటే రికవరీ పూర్తిగా జరగలేదండి. కొన్ని స్టాక్స్ పర్వాలేదు, ఆల్మోస్ట్
80 to 120% ఆ డిప్ అంతా రికవర్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఫాల్ వచ్చిందో. అదాని టోటల్ ట్రాన్స్మిషన్ ఒకటి, అదాని టోటల్ గ్యాస్ ఒకటి రికవర్ కావాల్సి ఉంది. కాకపోతే మనం చూస్తుంటే ఈ స్టాక్ బాగా కన్సల్టేషన్ అవుతుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 3-4 మంత్స్ నుంచి కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉంది. బహుశా ఈ కన్సల్టేషన్ ఫేజ్ అయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అదాని భారీ ప్లాన్స్ ఉన్నాయండి వాళ్ళు పెద్ద మొత్తంలో ఈ స్టాక్స్ అన్నిటిలో ఇన్వెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళు ఎనర్జీ సెక్టర్ లో లీడర్షిప్ తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాము. అట్లాగే భారీ పెట్టుబడులు కూడా అదాని గ్రూప్ లోకి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి రెగ్యులర్ గా. కాబట్టి ఏదో ఒక న్యూస్ ట్రిగర్ అయ్యి స్టాక్స్ మళ్ళీ పెరిగే అవకాశం. గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాది టీసీఎస్ కంపెనీ 3660 యావరేజ్ చేశాను మేడం. టీసీఎస్ అది ఉంచమంటారా తీసేయమంటారా మేడం? టీసీఎస్ 36 దగ్గర యావరేజ్ చేశారు. ఓకే అండి, టీసీఎస్ ఇప్పుడు 41.95 ఉందండి. ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చింది మనకి లాంగ్ టర్మ్ లో కానీ షార్ట్ టర్మ్ లో కానీ చూసినప్పుడు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇలాంటి స్టాక్స్ ని జనరల్ గా అంటే టాటా గ్రూప్ నుంచి అదే ఐటీ రంగంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న స్టాక్ ఇది. కాబట్టి హోల్డ్ చేయండి. అలాగే లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా రిటర్న్స్ పొందాలంటే ఇలాంటి స్టాక్స్ లో ఉంటాం చేస్తాం. రైట్, ఇంకో కాలర్ అండి, బుజ్జి గారు ఉన్నారు లైన్ లో. బుజ్జి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్ జేకే టైర్స్ నుంచి చెప్పండి సార్. జేకే జేకే టైర్స్ మేడం. జేకే టైర్స్ ఓకే హైలో కొన్నాం. ఎంతలో కొన్నారు మీరు బుజ్జి గారు? మేడం ఎంతలో కొన్నారు? 500+ మేడం. ఓకే, సో మీ ప్రశ్న ఏంటి? లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే జేకే టైర్ ప్రస్తుతం 428 రూపీస్ ఉందండి. మీరు 500 ప్రాంతాల్లో కొన్నాను అన్నారు. కొంచెము వీక్నెస్ అనేది స్టాక్ లో ప్రస్తుతం టెంపరీగా ఉందండి. కానీ లాంగ్ టర్మ్ లో కొంచెం మళ్ళీ స్టాక్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి స్టాక్. రైట్, ఇంకో కాలర్ అండి, రమేష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర హికాల్ ఒక 300 ఉన్నాయి. అలాగే ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేటి ఒక 100 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? ఫండమెంటల్ చెప్పరా కదా. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్ వన్ ఏం చెప్పారు? హికాల్, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఓకే ఈ కాల్ ఓకే. సో వాట్ యు సజెస్ట్ హిమ్ సార్? ఓకే అండి, హికాల్ 271 ఉందండి. లాస్ట్ ఇయర్ ఈ ఫార్మా ఇండస్ట్రీ స్టాక్ లో అంటే ఈ ఫ్యాక్టరీలో కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల అప్పటి నుంచి ఎర్నింగ్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అది రికవరీ ఫేజ్ లో ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. అంటే మల్టిపుల్ బాటమ్స్ లో ఈ స్టాక్ ప్రస్తుతం ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ 260 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ కొంత అంటే కొంచెం స్లోగా రికవరీ అవుతుందండి. ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ స్లోగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం పేషెన్స్ ఉన్నట్లయితే 1 or 2 years హోల్డింగ్ పీరియడ్ ఉన్నట్లయితే హోల్డ్ చేయండి. అట్లాగే ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అయితే ప్రస్తుతం 1080 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉందండి. అంటే ప్రస్తుతం టెంపరీ వీక్నెస్ లో చాలా స్టాక్స్ లో మనకు కనిపిస్తున్నాయి. సో ఈ స్టాక్ కూడా బాటమ్ అవుట్ అంటే అరౌండ్ 985 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే ఈ 2 స్టాక్స్ ను హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకో కాలర్ సార్ మనోజ్ గారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలండి. ఎల్టీఐఎం ఒకటి, నెక్స్ట్ కోఫోర్జ్ గురించి. మళ్ళీ రిపీట్ చేయాలి రెండు మీరు ప్లీజ్. కోఫోర్జ్ స్టాక్ అండి. కోఫోర్జ్ సార్ డిడ్ యు గెట్ ఎఫ్ఓఆర్జి. కోఫోర్జ్ అర్థమైందండి. రెండో స్టాక్ అండి ఉందండి. కోఫోర్జ్ ఉన్నాయి. ఎల్టీఐఎం ఇంకో స్టాక్ ఏంటి మనోజ్? ఎల్టీఐఎం ఎంట్రీ. ఓకే ఓకే, 2 ఐటీలో మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. సో ఐటీ బాగానే ఉంటుందండి రాబోయే రోజుల్లో. ఈ స్టాక్స్ అన్నింటిలో రిటర్న్స్ రావచ్చు, బాగా రిటర్న్స్ రావచ్చు. కాకపోతే ఏమైందంటే రీసెంట్ గా బాగా ర్యాలీస్ కొన్ని స్టాక్స్ లో రావడము, అట్లాగే ఐటీలో చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అవడం మనం చూసాము. లైక్ కేపీఐటీలు కానీ కొన్ని బిర్లా సాఫ్ట్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా పర్సిస్టెంట్. సో కోఫోర్జ్ ఇవన్నీ కూడా మనము రీసెంట్ అంటే లాస్ట్ 1 year లో చూసినట్లయితే 3580, ఇప్పుడు ప్రస్తుతం 5700 దగ్గర ఉంది. సో ఇంకా 7000 దగ్గర వెళ్ళి కొంత రివర్సల్స్ మనం ఈ స్టాక్స్ లో చూస్తున్నాము. ఈ స్టాక్స్ అన్ని క్వాలిటీ స్టాక్స్ అండి. మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా క్వాలిటీ నేమ్సే. కాకపోతే కొంచెం పేషెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది.
కొంచెం 1 year టైం ఫ్రేమ్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ స్టాక్ లో మీరు రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. రైట్, ఇంకో కాలర్ అండి మధు గారు. హలో మధు గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సువన్ ఫార్మా 3 years కోసం లాంగ్ పీరియడ్ తీసుకోవచ్చండి. కంపెనీ సువన్ ఫార్మా 3 years కోసం లాంగ్ పీరియడ్. 3 years కోసం లాంగ్ పీరియడ్. సువన్ ఫార్మా. ఓకే. సో వాట్ యు సజెస్ట్ హిమ్? అండ్ సువన్ ఫార్మా ప్రస్తుతం 620 రూపాయల దగ్గర ఉందండి. మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మీరు అన్నట్లు లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ లో హోల్డ్ చేయొచ్చండి. ఫార్మా సెక్టర్ కొంచెంగా ఇప్పుడే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ రికవరీ పాత్ లో వస్తూ ఉన్నాయి. సో సువన్ ఫార్మా కూడా ఆ పాత్ లోనే వెళ్ళే ఛాన్స్ ఉందండి. మీరు కొంచెము అంటే 3 years టైం ఫ్రేమ్ అన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చండి స్టాక్ 3 years. రైట్, అలాగే సార్ ఈ వీకెండ్ లో ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇలాంటి తరుణంలో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? అలాగే వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కదా సార్. సో వాట్ యు సజెస్ట్? అంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ అంటే ఎలక్షన్ డేట్స్ అన్ని రావడం జరిగిందండి వీకెండ్. అంతా ముందుగా ఎక్స్పెక్టెడ్ చేసిన టైమే, ఎందుకంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రైడే ఈవినింగ్ చెప్పడం జరిగింది, సాటర్డే వస్తాయని డేట్స్. సో పబ్లిక్ ఇప్పుడు అంతా డేట్స్ అన్ని క్లారిటీ వచ్చింది, ఏ స్టేట్స్ లో ఏ డేట్స్ లో ఎలక్షన్ ఉంటుంది, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇంకా ఇమీడియట్ గా మనం ఈవెంట్స్ కనుక చూసినట్లయితే ఫెడ్ మీట్ అవుట్ ఉందండి రేపు బుధవారం. సో ఫెడ్ మీటింగ్ ఫెడ్ పాలసీలో వాళ్ళ కామెంట్స్ అంటే చైర్మన్ కామెంట్స్ ఎలా ఉంటాయి అనేది దాన్ని బట్టి మార్కెట్స్ వరల్డ్ వైడ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వాలటిలిటీ మధ్యకాలంలో మనం చూస్తే అంటే న్యూస్ లో ఉన్నా న్యూస్ లేకపోయినా కానీ వాలటిలిటీ మాత్రం భారీగా ఉంటుందండి మార్కెట్స్ లో. మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అంటే లాస్ట్ 3 months లో న్యూస్ లేకుండా కూడా వాలటిలిటీ కనిపిస్తూ ఉంది మార్కెట్స్ లో. అంటే పోర్ట్ఫోలియో చర్నింగ్స్ చేయడం, బిగ్ స్ట్రాంగ్ హ్యాండ్స్, పోర్ట్ఫోలియోస్ మార్చుకోవడం, సెక్టార్స్ రొటేట్ చేసుకోవటము, ఇట్లాంటి కారణాల చేత, అలాగే రీసెంట్ గా స్ట్రెస్ టెస్ట్, ఇలాంటి కారణాల చేత ఈ వాలటిలిటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ 2 months వరకు వాలటైల్ గానే ఉంటాయి అంటారా? కొంచెం అంటే సెక్టర్ రొటేషన్ అప్పుడు ఈ వాలటిలిటీ కనిపిస్తుందండి. కానీ ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ 2 నెలలు మనము ఈ వాలటైల్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి కొంత కూల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, అది కూడా కొట్టిపారేయం. సో మొత్తం మీద రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ బడ్జెట్ కోసం చూడటము, బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇలాంటి అంశాల మీద మార్కెట్ రియాక్ట్. రైట్, కాలర్ తీసుకుందాం సార్. రాము గారు ఉన్నారు. రాము గారు సార్ నమస్తే మేడం, నా పేరు రాము, అనంతపూర్ మేడం మాది. చెప్పండి. హలో చెప్పండి రాము గారు, అడగండి మీ డౌట్. మేడం కేఆర్బిఎల్ తర్వాత నేషనల్ ఫర్టిలైజర్ స్టాక్స్ గురించి అడుగుదామని కాల్ చేశాను మేడం. ఓకే, ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? నమస్తే సార్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను మేడం, అది ఈ వోల్టాలిటీ కొంచెం తగ్గింది మేడం. ఓకే, సో వాట్ డు యు సజెస్ట్? అంటే అన్ని స్టాక్స్ తగ్గాయండి. మనము హోల్డ్ చేస్తున్న స్టాక్సే కాదు, ఆల్మోస్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న 20 స్టాక్స్ ఉంటే దాదాపుగా 19 స్టాక్స్ అందరికి తగ్గటమే చూస్తున్నాము లాస్ట్ 1 month నుంచి మెజారిటీ ఆఫ్ స్టాక్స్. సో మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కేఆర్బిఎల్ ఒకటి, బాస్మతి రైస్ బిజినెస్ లో ఉన్నారు వీళ్ళు. సో 289 రూపీస్ ఈ స్టాక్ ఉందండి. రీసెంట్ గా భారీగానే పడింది మరి ఈ స్టాక్. మనం చూస్తే లాస్ట్ 3-4 months లో ఆల్మోస్ట్ హాఫ్ అయినట్టు కనిపిస్తుంది. సో సపోర్ట్స్ అయితే ఇమీడియట్ గా ఈ ప్రాంతాల్లో సపోర్ట్స్ కనిపించడం లేదండి స్టాక్ కి. సో ఇంకొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అరౌండ్ 200 దాకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలండి. తర్వాత మీరు అడిగిన 2వ స్టాక్ నేషనల్ ఫెర్టిలైజర్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర కనిపిస్తుంది స్టాక్ 90 రూపీస్ దగ్గర. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ 66-65 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఇంకో కాలర్ అండి రేవతి గారు. రేవతి గారు హలో. హలో రేవతి గారు చెప్పండి. ఈకేఐ ఎనర్జీ గురించి మాట్లాడాలండి. ఈకేఐ ఎనర్జీ ఏంటన్నారు? ఏం ఎనర్జీ? ఈకేఐ ఎనర్జీ. ఈకేఐ ఎనర్జీ. Okay. So what is that you want to know about this, Revati garu? Is this good to hold, or it's better to sell out and come out from this? Okay, you have already invested in it. Already invested in it, and it is day by day decline out only, so we are a bit worried. And it is a very small cap and chala risky stock, I know that. And
Is there any possibility of holding it or better to exit out of it? సో వాట్ యూ సజెస్ట్ సార్? ఫండమెంటల్ గా చాలా వీక్ గా ఉందండి ఈ స్టాక్. లాస్ట్ 1 year లోనే 45% పడింది. తర్వాత అంతకుముందు మనం చూసినట్లయితే హిస్టారికల్ గా చూసినట్లయితే 3100 నుంచి ఫాల్ అవుట్ అని చూసిన ప్రస్తుతం ఆల్మోస్ట్ 344 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 87% స్టాక్ లో వాల్యూ ఎరోడ్ అయిపోయింది. అట్లాగే లాస్ట్ 12 months లో మీరు చూసినట్లయితే 133 crores లాస్ కూడా ఈ స్టాక్ బుక్ చేయటం చూసామండి. సో క్వాలిటీ లేదు, అలాగే చాలా పెన్నీ స్టాక్ అన్నట్లుగా చెప్పడం జరిగింది మేడం. సో అట్లాంటి స్టాక్స్ లో వీలైనంత వరకు ఎర్లీ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఒక స్టాప్ లాస్ పెట్టేసుకొని ఒక ప్రైస్ పాయింట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటరు. లేని పక్షంలో అంటే ఇంకా బెటర్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నప్పుడు లాస్ మేకింగ్ కంపెనీస్ లో ఉండాల్సిన అవసరం లేదండి. సో చాలా కంపెనీస్ సేమ్ సెక్టర్ లో మంచి ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. కాబట్టి కాషియస్ గా డెసిషన్ తీసుకొని ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకటి ప్లేస్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం. రైట్, ఇంకా కాల్ రండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్, వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఇది RVNL లో ఒక 100 స్టాక్స్ తీసుకున్నాండి. అది 320 రూపీస్ తీసుకున్నాను, హైలో ఉన్నప్పుడే తీసుకున్నాను. దాని ఫర్దర్ ఏంటండి? స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. ఆర్వీఎన్ఎల్. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ఓకే, 320 రూపీస్ లో తీసుకున్నారు. ప్రస్తుతం 245 ఉందండి. ఈ స్టాక్స్ మళ్ళీ పెరుగుతాయండి, ఎందుకంటే రైల్లో సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం బడ్జెట్స్ అలొకేషన్స్ బాగున్నాయండి గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో రైల్వే స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ పెరుగుతాయి. కాకపోతే రీసెంట్ గా మనం చూసినప్పుడు చాలా షార్ప్ గా పెరగడం చూసాం. అంటే చాలా ఫాస్ట్ గా మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ లో ఈ రైల్వే గ్రూప్ స్టాక్స్ ఉన్నాయి. సో కాబట్టి కొంత కన్సాలిడేషన్ అనేది ప్రస్తుతం మనం చూస్తాం రాబోయే 5-6 months. సో వన్స్ మళ్ళీ బడ్జెట్ లో కొత్త అలొకేషన్స్ వచ్చి కొత్త రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్స్ అక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ చేయండి స్టాక్. అయితే సార్, ప్రస్తుత తరుణంలో పోర్ట్ఫోలియోని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ రీషఫుల్ చేయడం కానీ చేయొచ్చు అంటారా? అలాగే ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉన్న స్టాక్స్ ఏవి అంటే ఏం చెప్తారు? ఓకే అండి, ప్రస్తుతం రీషఫిల్ చేసుకోవడం బెటర్ అండి. ఈ రెండింగ్ కూడా వస్తుంది. ఆల్రెడీ మీకు షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నట్లయితే వాటికి మీరు ఎలాగో ట్యాక్స్ కట్టాలి. సో కాబట్టి ఆ షార్ట్ టర్మ్ ట్యాక్స్ ని మీరు అవాయిడ్ చేయడానికి టెంపరీగా ఏదైనా లాస్ ఉన్న స్టాక్స్ లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంటర్ అయితే దాంట్లో మీకు కొంచెం ట్యాక్స్ బాగా కూడా తప్పుతుంది. అట్లాగే పోర్ట్ఫోలియోస్ రీస్ట్రక్చర్ చేసుకునేటప్పుడు క్వాలిటీలోకి మూవ్ అవడం బెటర్ అండి. కొంత అవగాహన వచ్చి ఉంటుంది కొత్త ఇన్వెస్టర్స్ కూడా. రీసెంట్ గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ స్టాక్స్ క్వాలిటీగా ఉన్నాయంటే, క్వాలిటీ అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే నార్మల్ స్టాక్స్ 20% పడిపోతూ ఉంటే క్వాలిటీ స్టాక్స్ 5 to 10% పడుతూ ఉంటాయి. అంటే తక్కువ పడతాయి పడే టైంలో. అలాంటి స్టాక్స్ హోల్డ్ చేసుకొని ఎక్కువ పడుతున్న స్టాక్స్